హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నల్లేరు పచ్చడి చేద్దామనుకుంటున్నాను. ఈ రోజుల్లో నల్లేరంటే నవ్వి వదిలేస్తున్నారు. కానీ చాలా ప్రయోజనాలున్నాయి నల్లేరు వల్ల. అవేంటో తెలుసుకుంటారా? ఇవి ఎముకలకి మంచిది, కండరాలకి మంచిది. ఇప్పుడు పిల్లలకి ఇదేంటో కూడా తెలీదు. కానీ తెలుసుకోవాల్సిన రోజులొచ్చేసాయి. ఇది నెలకొక్కసారైనా పచ్చడి చేసుకొని తింటే ఎముకలకి చాలా చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలెడదామా? ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎందుకంటే ఇందులో ఇది కట్ చేసేటప్పుడు ఒక రకమైన జిగురొస్తది. అది చేతులకు తగిలిందంటే జిలొస్తది. అలా కాకుండా చేతులకి ఆయిల్ రాసుకొని, ఇలా పీచు తీసుకుంటూ ఒక్కొక్క దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకా ముదురువైతే మనకి ఇట్లా పీచు బాగొస్తదండి. ఇది కొంచెం లేతది మేము తెచ్చింది. ఇలా చూడండి. ఇట్లా తీసుకోవాలి. ఇది పల్లెటూరులో బాగా దొరుకుతది. మీకోసం చెప్పాలని ఈరోజు తీసుకొచ్చి మరీ చేస్తున్నాము. ఇది ఒక కొమ్మ పెట్టామంటే చాలండి ఇల్లంతా అల్లేసుకుంటది. ఇంటి ముందుంటే గూడా చాలా మంచిది. కావాలంటే మీరు వేసుకోండి. పొలాల్లో చాలా చాలా ఎక్కువ దొరుకుతదిది. ఇది మా అమ్మతో మేము పొలం నుంచి తెప్పించుకున్నాము మీకు చూపించాలని. కొంచెం ఆయిల్ వేసుకొని, మంటకు తగ్గట్టు ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకొచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ నల్లేరు వేయించుకోవాలి. ఇదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ఇందాక కడిగి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి వేగేటప్పుడు చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా వేగుతాయి ఇవి. మళ్ళీ నెక్స్ట్ పచ్చడి నూరేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. నేను ఈ పచ్చడిలోకి 10 ఎండుమిర్చి వేసాను కదండీ! అందులోకి చిన్న సైజు ఉసిరికాయ అంత చింతపండుని ఈ వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాను 5 నిమిషాల ముందు. ఇప్పుడు చాలా ఈజీగా నూరుకోవడానికి అవుతది పచ్చడి. ఇవి వేగిపోయినియి. ఇప్పుడు పచ్చడి నూరుకుందాము. ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు అవన్నీ ఉన్నాయి కదండీ! ఈ రోట్లో వేసుకొని వీటిని ముందు మెత్తగా దంచుకోవాలి. అదే మిక్సీలో ఏస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. రోట్లో అయితే మనకి ఎంత కావాలో అంతే నలుగుతది. ఇలా దంచుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా దంచుకోవాలి. నెక్స్ట్ చింతపండు. ఇందాక వేయించేటప్పుడు ఉప్పేసాం కదండీ! ఇప్పుడు గూడా పచ్చడికి తగినంత ఉప్పేసుకోండి మీరొకసారి చూసుకొని. ఫైనల్‌గా నల్లేరు వేసుకొని బాగా దంచుకోవాలి. చివరిగా కొంచెం బెల్లం వేసుకొని దంచుకుంటే నల్లేరు పచ్చడి అయిపోయినట్లే. చివరిగా పోపు పెట్టుకుందాం పచ్చడికి. కొంచెం ఆయిల్ వేసుకొని, అది కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు, ఒక రెమ్మ కరివేపాకు,
పోపు రెడీ అయిందండి. ఇంక ఈ పచ్చడిని ఇందాక నూరుకున్న పచ్చడిని ఇందులో వేసేయడమే. నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తినడానికి సిద్ధంగా ఉంది. మీరు గూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి.